హాయ్ ఫ్రెండ్స్, అందరూ కూడా వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి. సో నేను ఎందుకు చెప్తున్నాను, బయట దేశాలకు వెళ్ళినప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళు వచ్చేటప్పుడు ఏం తీసుకురమ్మంటారు అంటే ఇలాంటి లైట్ తీసుకురమ్మంటారు. ఈ లైట్ల గురించి కానివ్వండి, వాళ్ళు చేసే పొరపాట్లు, మిస్టేక్స్ అన్నీ కూడా డబ్బులు అయితే ఊరికి రావు. సో నేను చెప్పబోయేది పూర్తిగా అయితే వినండి. సో ఈ వీడియోలో అయితే మాత్రం ఇక్కడైతే కనబడుతుంది కదా మీకైతే లైట్, ఈ లైట్లు ఇలాంటి లైట్లు కానివ్వండి, టార్చ్ లైట్స్ ఉంటాయి కదా, ఆ టార్చ్ లైట్ తీసుకురమ్మని అంటారు చాలామంది. సో అంటే తీసుకురావడానికి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు ఉండే కావచ్చు. తీసుకొచ్చాక డబ్బులు ఇస్తాం అని అంటారు. తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? మీకు ప్రాబ్లం అనేది ఇక్కడనే మొదలవుతుంది. సో వాళ్ళు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? సో జస్ట్ మీరు 1-2 అవర్స్ మీరు అక్కడ వాళ్ళు రేటు అయితే అదే ప్రైస్తోనైతే ఇక్కడ ఇంటికాడ మాత్రం మంచి బ్రాండెడ్ వస్తుంది. అక్కడ ఏదో కంపెనీ తీసుకొని వస్తారు. వీడికి వచ్చినాక దాన్ని అది చెత్త కుప్పలో వేసి రాపించి ఆ చెత్త తీసుకురమ్మని చెప్తారు తప్పించి ఒక మంచి ప్రోడక్ట్ ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకోరు. అదే ఇంటికాడ ఉన్నదా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోరు. జస్ట్ ఎవరైనా కూడా వాళ్ళు తీసుకురమ్మని కాదు, సొంతంగా ఎవరికి వాళ్ళు కూడా ఇలాంటి లైట్స్ అయితే తీసుకొని వస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తారు అంటే, జస్ట్ మీరు అట్లా మార్కెట్కి వెళ్తారు. మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఒక ప్రోడక్ట్ అయితే చూస్తారు. ఇలాంటిది ఒక లైట్ అనేది ఉన్నది కదా, అప్పుడు చాలా మంచిగా ఉన్నది కదా, మంచి ఆఫర్ ఉన్నది కదా, ఇది 150 రూపాయలు 100 రూపాయలకి ఇస్తానంటాడు. 100 రూపాయలకి ఇస్తానంటే 100 రూపాయలు అని అంటే ఇప్పుడు ఉన్న ప్రైస్ ప్రకారం అయితే 2000-2500 దాకా పడుతుంది. సో ఇప్పుడు 2500 పడుతుందంటే 2500కి ఇంటికాడ మంచి ప్రోడక్టే దొరుకుతుంది. ఒకవేళ ఆడికి వెళ్ళి తీసుకొచ్చినాక కూడా వాడు ఏమన్నాడు, ఫస్ట్ 4 అవర్స్ వస్తానని అన్నాడు. 4 అవర్స్ అంటే 6 to 8 అవర్స్ వస్తాను. నాకు కనీసం 4 అవర్స్ వచ్చినా సరిపోతుంది కదా అని చెప్పి నేనేమనుకున్నాను, ఇలాంటివి తీసుకున్నాను. సో 100 రూపీస్ పెట్టి మనం అయితే ఇది తీసుకున్నాక ఏమున్నది, ఇది జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా రాదు. మనం అప్పుడు చెకింగ్ అయితే చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు పెట్టి ఒక 2 నిమిషాలు అట్లా ఆన్ చేస్తాడు, చూపిస్తాడు, వెలిగింది లైట్, బస్ నువ్వు ప్యాకేజ్ తీసుకొని నువ్వు ఇంటికి వచ్చేస్తావు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంటికాడ నుంచి మళ్ళీ తీసుకొని మళ్ళీ అక్కడ ఇస్తావు, ఇవ్వలేం కదా. సో ఇది ప్రాబ్లం. మీరు ఒకవేళ ఎవరైనా కూడా సొంతంగా అంటే ఎవరిది వాళ్ళు తీసుకొచ్చుకోవాలనుకున్నా కూడా జస్ట్ ఒక 5 నెలల ముందే మీరైతే ఇలాంటి లైట్స్ ఇంకా తీసుకొచ్చుకుంటాం మేము ఇంటికి. మాకు ఇంటికాడ ఒక లైట్ అనేది ఉండాలి, టార్చ్ లైట్ అనేది కంపల్సరీ. అంటే ఇప్పుడు అందరూ కూడా టార్చ్ లైట్స్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాలి అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు 5 నెలల ముందే ఇలాంటిది ఒక ఏదైతే తీసుకుందాం అనుకుంటారో అప్పుడు తీసుకొని మన దగ్గర గ్యారంటీగా వాళ్ళు ఏదైతే ఉందో బ్యాటరీ బ్యాకప్ ఎన్ని గంటలు వస్తుంది అన్నీ చెక్ చేసుకున్న తర్వాత నేను రూమ్కి తీసుకుపోయి చెక్ చేసుకొని మళ్ళీ అది రాకపోతే నేను మళ్ళీ వాపస్ అని చెప్పుర్రి అక్కడ మార్కెట్లో చెప్పి తీసుకొని వచ్చి చెక్ చేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా వర్క్ అవుతుంది, ఓకే పర్లేదు అనిపించినప్పుడు మీరు తీసుకోండి. లేకపోతే ఇలాంటివి తీసుకొని రావాలి. వేస్టేజ్గా ఇలాంటి చెత్త తీసుకొని వస్తాను మనం మోసం. ఈ ఏదైనా తినే వస్తువులు తీసుకొచ్చుకున్న వాడు ఇంత నిండా నడుతుంది, కానీ ఇలాంటి చెత్త తీసుకొచ్చుకొని ఇప్పుడు ఇంటికాడ వాడేసాడు. మళ్ళీ దీనికి ఇంకొకటి ఏంటి అని అంటే నేను మీకు చూపిస్తాను. మీకు కనబడుతూనే ఉంటుంది కావచ్చు. సో ఈ ప్లగ్ అనేది మన ఇండియాలో వర్క్ అవ్వదు. అంటే బయట దేశాలు ఏంటి అని అంటే ఇలాంటి ప్లగ్ ఉంటుంది చూడండి. సో ఇట్లా ఈ ప్లగ్ ఏంటి అని అంటే ఇది మన ఇండియాలో అయితే ఇలా రౌండ్గా ఉంటుంది హోల్స్ అనేది. సో ఇది వచ్చేసి మనకు మళ్ళీ దీనికోసం సపరేట్గా ప్లగ్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ ప్లగ్ అనేది మళ్ళీ సపరేట్గా కొనుక్కోవాలి, దీనికి సపరేట్ ప్లగ్ ఉండాలి, ఇదంతా కదా. సో ఇలాంటి చెత్త కూడా మనం ఎప్పుడు కూడా పట్టుకురావద్దు. సో మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకున్నా కూడా సో జస్ట్ మీరు ఇంటికాడ తీసుకున్నా కూడా అరే వాపసు షాప్కి వెళ్ళి అది అంత ఉన్నది, కానీ అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వారేసి తప్పించి వేరే పని అనేది. ఇంట్లో ఎంతమందికి అయింది ఏంది అనేది అయితే కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చిన వాళ్ళైతే సో కంపల్సరీ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది నేను చెప్పబోయే విషయం అయితే. సో మీరు ఎంతమంది ఇలాంటి లైట్స్ పట్టుకొచ్చుకున్నారు, లైట్ పట్టుకొచ్చుకొని ఇంటికాడ ఎంతమంది వాడేసారైతే ఇప్పుడు మీరు చేసే కామెంట్ వల్ల చాలామంది తెలిసి వస్తుంది. మీరు కామెంట్లు అయితే చేయండి. సో నేను కూడా
బ్రో ఇట్లాంటి డబ్బులు పెట్టుకొని తీసుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళి పారేసుడు తగ్గించి వేరే ఏ పని లేదు. అందుకోసం అని చెప్పి వేరే వాళ్ళు ఎవరైనా అనుకున్నా కూడా ఇక ఎవరు కూడా తీసుకోరు. సో తీసుకురాదు కూడా. నాకు తెలిసి అయితే తీసుకోకపోవడమే బెస్ట్, ఇంటికాడ తీసుకునేది బెస్ట్ ఏదైనా షాప్లో కూడా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.